పెతాయి తుఫాన్ రేపు మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం అది గంటకు 19 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 410 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది తుఫాన్. అయితే ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి కాకినాడకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. మరికొన్ని గంటల్లో పెతాయి తీవ్ర తుఫాన్గా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఒకవేళ రేపటికి తుఫాన్ బలహీనపడితే పర్వాలేదని, కాని పక్షంలో నష్టం తీవ్రంగా ఉంటుందంటున్నారు వాతావరణ నిపుణులు. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కుండపోత వానలు పడే అవకాశం ఉంది. పెతాయి తుఫాను ప్రభావం విజయనగరం జిల్లా మీద పడింది. తీరంలో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. తుఫాను కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని మత్స్యకారులు చెబుతున్నారు. మంచి సీజన్లో తమ జీవనోపాధికి అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెతాయి ప్రభావం ఏజెన్సీపైన ఎక్కువగా ఉంటుందనేది అధికారుల అంచనా. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ బాలకృష్ణ అందిస్తారు. పెతాయి తుఫాన్ ఎఫెక్ట్ విజయనగరం జిల్లాలో తాకింది. ఏదైతే విజయనగరం జిల్లా తీర ప్రాంతాల్లో ఇప్పటికే భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. గతంలో కంటే ఎక్కువగా సుమారు 5 మీటర్ల మేర భారీగా ఈ పెతాయి తుఫాను ప్రాంతాల్లో భారీగా అలలైతే ఉన్నాయి. మరోవైపు సుమారు 150 అడుగుల వరకు సముద్రం అయితే ఒడ్డుకు వచ్చిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ముక్కాం ప్రాంతంలో ఉన్నాం. విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి తీర ప్రాంతాల్లో అతి ముఖ్యమైనటువంటి ముక్కాం ప్రాంతం. ఇది సముద్రానికి అతి చేరువలో ఉంటుంది ఈ గ్రామం. ఈ గ్రామంలో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సుమారు 5 రోజుల నుంచి ఎవరైతే మత్స్యకారులు ఎవరు ఇక్కడ నుంచి వేటకు వెళ్లని పరిస్థితి అయితే విజయనగరం జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి. దీంతో వీరు చాలా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. మరోవైపు తుఫాన్ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా రెడ్ అలర్ట్ అధికారులు ప్రకటించామని చెప్తున్నారు. అయినప్పటికీ ఎక్కడ రెవెన్యూ సంబంధించి సిబ్బంది ఎవరు కనిపించిన పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. ఈ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి ఈ ఊరు ఉంది. ఇక్కడే సముద్రం చాలా దగ్గరగా అలలు అయితే ఎక్కువగా ఎగిసిపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దేవాలయం ఉంది. దేవాలయానికి పక్కగా దేవాలయం వరకు కూడా ఈ అలల ఉధృతి కొనసాగుతుంది. మరోవైపు గత 3 రోజుల నుంచి మత్స్యకారులు ఎవరు లోనికి వెళ్లొద్దని ఆదేశాలతో ప్రజలంతా మత్స్యకారులంతా వేటకి వెళ్ళడం అనేసి తమ బోట్లోని ఇక్కడే దగ్గరలోనే ఉంచుకున్న పరిస్థితి ఉంది. గత 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఏదైతే తిత్లీ తుఫాన్లో సుమారు 15 రోజుల పాటు వీరంతా అటు తమ వేటకి చాలా దూరంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కొంత ఇబ్బందులు పడ్డారు. వెంటనే మళ్ళీ ఈ ఎఫెక్ట్ కూడా చాలా రావడంతో తాము కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి మత్స్యకారులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనం ఇప్పుడు ప్రస్తుతం అంతా కొంతమంది మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళతో అడిగి చెప్తాం. చూడండి, గత ఈ సంవత్సరంలో సుమారు 4 తుఫాన్లు వచ్చాయి. ఎలా ఉంది మీ జీవన శైలి కానీ ప్రభావం కానీ? అసలు బాగాలేదండి. ఇలా నెలకు 3-4 తుఫాన్లు వచ్చేస్తున్నాయండి. మత్స్యకారులకు చాలా ఇబ్బందిగా కలుగుతుంది. పౌర్తం ఇవ్వట్లేదండి. చాలా ఇబ్బందిలా కలుగు ఉంటున్నాము. ఏట్లక నెలకు 10 రోజులు వెళ్తున్నాం, మిగతా 20 రోజులు ఒడ్డున ఉంటున్నామండి. చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి మాకు. తిత్లీ తుఫాన్ లో మీకు సహాయం చేస్తామన్నారు. ఆ సహాయం ఏమైనా అందిందా? లేదు, అందలేదండి. ఆ తుఫాన్ లో ఇస్తారన్నారు, మరీ ఇవ్వలేదు. లాస్ లో ఉన్నారు. వైపు అన్సీజన్ ఒక వైపు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్సీజన్లోనూ 5వ నెలలోనూ ఏటకి వెళ్ళట్లేదు. ఎన్ని ఉండిపోతున్నాం. అప్పుడు కూడా ఎటు ఇవ్వట్లేదు. అదే కొంతమందికి డబ్బులు పడుతున్నాయి, కొంతమంది పడట్లేదు. మళ్ళీ ఈ మధ్యలో నెలకు 3 సార్లు ఏటకి వెళ్ళకంటే ఉండిపోతున్నాం. ఇబ్బందులు కలుగుతున్నాయి. అసలు నీటిలో గంగలోకి వెళ్ళినా 10 రోజులైనా ఇటు ఉండట్లేదు. అది చాలా ఇబ్బంది మత్స్యకారులు పడుతున్నారు. మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే తుఫాన్లు ఉన్నాయో వరుసగా వస్తున్నాయి. ప్రతి నెలకి ఒకటి విజయనగరం జిల్లాని తుఫాన్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మరోవైపు గత ఏదైతే 4-5 నెలలు మత్స్యకారులకు వేట నిషేధం ఉంటుందో ఆ ప్రాంతంలో తాము వేటకు వెళ్ళలేదు. ఆ సమయంలో కూడా ఆర్థికంగా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకుంటుంది. ఏదైతే తాము ప్రకటించిందో కోట అది కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి వీళ్ళ మత్స్యకారులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హుదూద్ తుఫాన్ నుంచి ఇప్పుడు పెతాయి వరకు వరుసగా తుఫాన్లు వస్తున్నాయి, పోతున్నాయి. హుదూద్లో కూడా భారీగా నష్టపోయాం. ఎవరికి ఇప్పటి వరకు ఆ ఇల్లును కూడా కట్టించి ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరోవైపు పెతాయి కూడా ఇప్పుడు వస్తుంది. దీని కూడా ఇదే పరిస్థితి ఉంది. చూస్తున్నాం, కోతకు గురైన పరిస్థితి చాలా ఎత్తులో ఉండేటువంటిది సుమారు 50 మీటర్లు ఈ రోజు ముందుకు రావడంతో కోతకు పూర్తిగా గురైన పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఈ ముక్కాం గ్రామంలో ఉంటుంది. మరోవైపు
జిల్లా వ్యాప్తంగా కూడా అలర్ట్ అయితే ఇప్పటివరకు ప్రకటించారు. ఎక్కడికక్కడ అధికారులందరినీ అప్రమత్తం చేశాం, స్పెషల్ ఆఫీసర్స్ ని అలర్ట్ చేశామని చెప్పేసి ఉన్నతాధికారులు చూస్తున్నారు. ఇప్పటికే పార్తీపురం సబ్ కలెక్టర్ ఆఫీస్ తో పాటు విజయనగరం ఆర్డీఓ, విజయనగరం కలెక్టర్ ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. దీంతో పాటు 1100కి కూడా డైల్ చేసి మీరు చెప్పండి అని చెప్పి అటు అధికారులు అయితే ప్రజలు కోరుతున్నారు. మరోవైపు ఎక్కడా ఇబ్బంది ఉన్నా మాకు కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా రైతులు ఏదైతే పంటలు కోసుకున్నారో, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంటలు కోసుకున్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తంగా అవ్వాలి, తమ పంటల్ని వెనక్కి ఇవ్వాలి అని చెప్పేసి ఇస్తున్న పరిస్థితి. తమ ప్రాంతాలన్నింటినీ, తమ పంటలన్నింటినీ, అటు ముఖ్యంగా వరి పంటని వరి కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలకి ఇవ్వండి అని చెప్పేసి అటు అధికారులు చెప్తున్నారు. మరోవైపు తీర ప్రాంతంతో పాటు సాలూరుకు సంబంధించిన కొన్ని మండలాలు, ఎస్కోటకు సంబంధించి శృంగవరపుకోటకు సంబంధించి కొన్ని మండలాల్లో ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఏదైతే కాకినాడ విశాఖపట్నం మధ్యలో కానీ తీరం దాటితే ఖచ్చితంగా ఇది ఏజెన్సీ వరకు ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. గతంలో కూడా తిత్లీ కంటే దారుణమైనటువంటి బీభత్సం జరిగే అవకాశం ఉందేమో అని చెప్పేసి ఇటు గ్రామస్తులు చాలా భయపడుతున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి తీర ప్రాంతాల్లో తాజాగా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో బాలకృష్ణ, ఎన్టీవీ, విజయనగరం. పెతాయ్ తుఫాన్ భయంతో తీర ప్రాంతాల వారు వణికిపోతున్నారు. చేపల వేటను నిషేధించడంతో మత్స్యకారులు ఇళ్లకే పరిమితమయ్యారు. వేటకు వెళ్లిన వాళ్లు కూడా వెనక్కి తిరిగి వస్తున్నారు. తరచూ వచ్చే తుఫాన్లతో ఉపాధి కోల్పోతున్నా తమను ఆదుకునే వాళ్లే ఉండడం లేదంటున్నారు మత్స్యకారులు. ఇక తూర్పుగోదావరి జిల్లా చీరయానం వద్ద తీర మత్స్యకారుల కష్టాలపై మా ప్రతినిధి శ్రీనివాస్ రిపోర్ట్. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను, ఈ పెతాయ్ తుఫాను తూర్పుగోదావరి జిల్లాలో తీరం దాడుతుందని చెప్పి తెలిసిన కాడి నుంచి కూడా మత్స్యకార కుటుంబాలన్నీ కూడా ఈ తీర ప్రాంత ప్రజలు అందరూ కూడా భయాందోళనకు గురి కావడం జరుగుతున్నది. మనం ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని 13 మండలాల్లోని కూడా ఈ తీర మండలాల్లోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ తీరం దాటే సమయం దగ్గర పడే కొద్ది కూడా ఇక్కడ చిరు జల్లులు కురవడంతో పాటు అలాగే ఈ చలి గాలులు కూడా ఎక్కువగా జరుగుతున్నది. దీంతో ఇక్కడ ఈ మత్స్యకార కుటుంబాలన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ మత్స్యకార కుటుంబాలన్నీ కూడా గజగజ వణిగిపోయిన పరిస్థితిని ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు తీరం దాటే సమయం మరో 24 గంటలు ఉండడంతో ఇక్కడ ప్రజలు ఎలా గడుపుతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మీరు చిరయానంలోని ఇక్కడ మీరు ఈ చలిగాలిలో వేస్తారా, ఎలాగా ఉంటున్నది బాబు? ఏందండి చలిగాలికి ఏముందంటే అవతల వెళ్దామంటే ఏరి యువతల సముద్రం మాకు మంచి భయంకరంగా ఉంటుంది. ఎటన్నా పోదామన్న జరిగిన దారిలో ఎక్కడ ఎటు వెళ్ళిపోయిన దారి ఉండలేదు. అందుకే ఏముందంటే పిల్ల తెల్లితో పెట్టి సముద్ర బొట్టుని పెట్టి నీటి వాటిని ఆడవాడిగా భయంకరంగా ఉంటుంది. ఏ టైంలో వచ్చేస్తుంది, ఏ టైంలో ఏమో అంటుంది. అలాగన్నట్టుగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏందంటే పెద్ద నాయకులు కూడా ఎవరో వచ్చి మమ్మల్ని పెద్ద ఈ పోషకాలను పెట్టింపు చేసిన వాళ్ళు ఎవరు లేరు. నక్కులు మండలం నుంచి ఇందంటే వచ్చి పట్టు గురించి వచ్చి ఇంత బాధలు పడుతున్నాం. బాధపడిన సరే కానీ ఈ సముద్రం చూడండి ఎలా ఉందో, ఇది మీకు చూస్తే తెలిస్తే ఇంత భయంకరంగా ఎలా ఉంటున్నామో మీకు అన్ని చూసుకుని మరి ఎదుర నాయకులు కూడా ఎవరన్నా వచ్చి మాకు ఏమన్నా సోపేయం చేస్తారని మేము అనుకుంటున్నాం అండి. ఎలాగుంటుంది అమ్మ ఇప్పుడు తుఫాన్ వస్తుంది మరో 24 గంటల్లో, ఇప్పుడు ఎలాగ మరి మీరు కలిసి వేటకి వెళ్తున్నారా? వేటగా వెళ్ళ సార్ చాలా భయంకరంగా ఉంది సార్, భయంకరంగా ఉంది. ఏ గంటలో అయితే మాకు టైం చూస్తే బాగోలేదు, చూస్తే మాకు పరిస్థితి కూడా బాగోలేదు. ఆ రకంగా ఉన్నాం సార్. మీ వాళ్ళు కొంతమంది వేటకి వెళ్ళిన వాళ్ళు అందరూ తిరిగి వచ్చారు సార్, అందుకు తిరిగి వచ్చారు. అది ఏమీ లేదనుకో. కాకపోతే ఇప్పుడు మాకు ఎలా ఉంది, ఎలా బతకాలో ఏటో ఉందో మాకు అవకాశం లేకుండా ఉన్నాం సార్. అంటే మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం ఉంది? ప్రభుత్వం అంటే మరి వాళ్ళు ఏం చేస్తారో మాకు ఏం తెలుసు సార్. మాకు ఏమి ఇవ్వలేదు, ఏమీ అందలేదు. మాకేం సాయం అందలేదండి. ఇప్పుడు ఏ రకంగా కూడా మాకు ఏటీ కూడా అందలేదు. ఆ నాయకులు కూడా మమ్మల్ని ఏమో పట్టించుకోలేదు. ఎలా గడుపుతున్నారు మరి పిల్లలతో? అది కూడా అలాగే గడుపుతున్నాం. మరి ఏం చేస్తారు తప్పుతా, ఏదో బాధపడే ఏదో చేస్తామండి. మరి ఎన్ని కుటుంబాలు ఉంటాయి బాబు ఇక్కడ? 60 కుటుంబాలు ఉంటాయి. ఎలాగా మరి ఇప్పుడు తుఫాన్ వస్తుంది, ఇంత చలిగాలు లేస్తున్నాయి, వర్షం వస్తుంది, ఏమవుతుంది చెప్పరా? ఏడ్చేయాలి మాకు అర్థం లేదు సార్. మాకు ఇలా పోదామన్నా మాకు ఏడ్చేయాలి అర్థం లేదు సార్. మా సహకారులు ఉన్నారో వీళ్ళందరూ ఉన్నారో మాకు ఏదో సాయపడతారని మేము చూస్తున్నాము. కానీ వాళ్ళందరూ ఎవరో మమ్మల్ని ఆదరించలేదు, ఏం చేయలేదు. మరి వాళ్ళు మరి మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. చూస్తే మాకు కరటాలు ఎక్కువ పెరిగిపోయి దాంతో మాకు అవకాశం లేకుండా మేము ఉన్నాం సార్. ఈ చలిగాలు అవి కూడా ఎక్కువగా ఉన్నాయి కదా, పిల్లలతో ఎలాగ ఇబ్బంది పడుతుంది? స్వామి ఇలా నక్కపల్లి జిల్లా నుంచి పొట్ట కోసం ఇక్కడికి రావడం జరిగింది స్వామి.
అలాగే ఈ ఒక తెప్ప మీద ఒక 6 7 ఏటకెళ్తారు స్వామి. వాళ్ళందరూ కూడా పొట్ట కోసం భార్య బిడ్డలను పెంచుకోవడం కోసం వెళ్తే ఒక 1000 కానీ 1200 కానీ 1500 కానీ రావచ్చు. ఆయిల్ ఖర్చు అది తీసేసి మంచిగా ఒక 100 రూపాయలు అలా మిగులుతుంది స్వామి. అయితే తినడానికే మామూలుగా కష్టంగానే ఉంది స్వామి, భారంగానే ఉంది. ఈ పెద్ద తుఫాను అని అంటున్నారు అధికారులు, ఏటకెళ్ళొద్దని అని చెప్పారు స్వామి. చెప్పారు కానీ స్వామి మాకు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి స్వామి. అలాంటప్పుడు ఏటకెళ్ళకుండా బతకలేము స్వామి. అలాగని మాకు రైస్ కానీ ఇది కానీ ఏదన్నా తినడానికి సాయం చేసి స్వాములు ఎవరో ధైర్యం చేసి రాలేదు స్వామి. కాకపోతే మాకు ఈ గంగలోకి వెళ్ళడానికి ఇంకా 1 వారం రోజులు టైం పడుతుంది స్వామి మాకు ఏటగా చేయడానికి. ఈ 1 వారం రోజులు కూడా మంచిగా ఏ అధికారులైనా వచ్చి ఆదుకుంటారని ఆశిస్తున్నాం స్వామి. చెప్పండి, ఎలాగున్నది మీకు ఇక్కడ? ఏం చేస్తున్నారు ఇక్కడ? అందరు కూడా చెప్పండి సార్, ఎటువంటి చర్యలు తీసుకున్నారు? వీళ్ళందరికీ ఏమన్నా వేటకి వెళ్ళొద్దని చెప్పారా? ఎవరో ఏటకి వెళ్ళిన వాళ్ళు అందరూ తిరిగి వచ్చారా లేదా చెప్పండి. ఓకే, మన గత 3 రోజుల నుంచి కూడా మనం హెచ్చరిస్తూ ఉన్నాము. తుఫాన్ హెచ్చరిక కేంద్రం ద్వారాను, అలాగే మా సిబ్బంది ద్వారా కూడా తెలియజేస్తున్నాం. మరి నిన్నటి నుంచి కూడా సిబ్బంది అందరినీ ప్రతి ఎక్కడైతే మన సైక్లోన్ షెల్టర్స్ ఉన్నాయో, ఎక్కడైతే మనకి కోస్టల్ విలేజెస్ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా మన రిలీఫ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ నక్కపల్లి గ్రామం నుంచి వచ్చిన ఫిషర్మెన్ మనకి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. మరి వీళ్ళందరూ కూడా వేటగా వెళ్ళొద్దని చెప్పడం జరుగుతూ ఉంది. బోట్స్ అయితే ఏమీ లేవు, అన్ని తిరిగి వచ్చేసారని చెప్పారు. మరి ఇప్పుడు వీళ్ళందరినీ కూడా సైక్లోన్ షెల్టర్కి షిఫ్ట్ చేయించడానికి అడుగుదామని వచ్చాం. అంతా మీరు ఇక్కడ కలిశారు. సైక్లోన్ షెల్టర్లో మనకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నాము. నుంచి మీకు